మాస్టర్, మా వాళ్ళొచ్చారు, ఒకసారి రమ్మని చెప్పాలా? కమాన్ గాయ్స్. మాస్టర్, హలో, దిస్ ఈజ్ అవర్ గ్రూప్. మహేష్ వ్లాగ్స్ చేస్తాడు, అనుదీప్ డిఓపి, నమస్తే. యశస్విని యాక్ట్రెస్, అమృత్ Hi, bro. డైరెక్టర్. ఓకే. మన థీమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. షూర్ మాస్టర్. ఆల్ ద బెస్ట్ గైస్. సి గాయ్స్, మనం ఎప్పుడు చేసే పనే చేయాలి. నువ్వు వ్లాగ్స్ చేస్తావు కదా, స్టూడియో పైన చేయాలి. నువ్వు ఫుడ్ వ్లాగ్స్ అవి ఇవి చేస్తుంటావు కదా, అలానే చేయాలి స్టూడియో పైన. నువ్వు ఎలాగో యాక్ట్రెస్వి, వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకున్నట్టు ప్రమోషన్ వీడియోస్ చేయాలి, రీల్స్ కూడా చేయాలి. మీరు ఎలాగో డైరెక్టర్ కదా, వచ్చి వీళ్ళు చేసేది మీ ఇద్దరు ఇంకా డైరెక్షన్ ఇంకా టేకింగ్ చూడాలి. ఓకే. ఇది గనక బాగా వస్తే మనకి కంటిన్యూగా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. సో మనకి బాగా హెల్ప్ అవ్వచ్చు. నేను ప్లాన్ చేస్తాను. టేకింగ్ అండ్ ఎడిటింగ్ మొత్తం నేను చూసుకుంటా. బ్లాగ్స్ రెగ్యులర్గా స్టార్ట్ చేయొచ్చు, లేకుంటే రీల్స్ కూడా చేయొచ్చు ఇందులో. రీల్స్ కూడా చెయ్యి, మనం ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బెనిఫిట్. యా ఓకే. నాది మాత్రం బయట ఒకటి ఇవ్వటమే కదా. ఓకే గాయ్స్, షూట్ మొదలెడదామా ఇక? ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ వచ్చి ఈ యాంగిల్లో నుంచి ఫస్ట్ పోయిన తర్వాత హాయ్ నేను మాట్లాడుతుంది కదా నీకు ఓకేనా. నేనేం చేయాలి నాకు కూడా చెప్తావు. నేనేం చేయాలి, యాంగిల్ ఎట్లా సెట్ చేయాలి? ఇప్పుడు మీరున్నారు కదా, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆయన ఓకే ఆయన చూపిస్తాడు కదా, అక్కడ నుంచి మెల్లగా జూమ్ అవుట్ తీసేసుకొని కదా మెల్ల అట్లనే కిందకు వస్తుంది. కిందకు వచ్చి కదా ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషికి ఈ ఫ్రేమ్ నుంచి కదా ఆయన తీసేసుకొని మెల్లగా ఆయన పోతూ ఉంటే మెల్లగా ఆయన వెనకాల నుంచి సెట్ అయింది కొంచెం. ఓకే, టేక్ వెళ్ళిపోదామా? రైట్. మహేష్ రెడీ కదా? కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ తో ముచ్చట్లు. టుడే వి ఆర్ ఇన్ కట్. ఫ్రంట్ మన బ్యాక్ ఉంది కదా, బ్యాక్ అంటే ఓకే. మంచి ఎక్స్ప్రెషన్, చేతులు ఇలా ఫుల్ ఆన్ చేయి, మొత్తం కెమెరాని చూడు. ఓకే, మంచిగా చేయి. ఓకే, ఇంకొంచెం ఎనర్జీ. ఓకే, డన్. రెడీ, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మహేష్. వెల్కమ్ టు మహేష్ తో ముచ్చట్లు. టుడే వి ఆర్ ఇన్ మాయా డాన్స్ స్టూడియో. లెట్స్ కమ్ ఆన్. కట్. ఎందుకంటే నేను ఫాలో కాదు. నెక్స్ట్. ఓకే. హలో పీపుల్, దిస్ ఇస్ యువర్ మహేష్. వెల్కమ్ టు మహేష్ తో ముచ్చట్లు. టుడే వి ఆర్ ఇన్ మాయా డాన్స్ స్టూడియో. లెట్స్ గో. మొత్తానికి మనం మాయా డాన్స్ అకాడమీ స్టూడియోలోకి అయితే వచ్చేసాం. లెట్స్ గో, ఫ్లోర్ పైకి వెళ్ళిపోదాం.
ప్రజెంట్ ఇప్పుడైతే మనం మాయా డాన్స్ స్టూడియో 4 పైన ఉన్నాం. విజు మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. లెట్స్ మీట్ హిమ్. హాయ్ హాయ్ మాస్టర్. బ్రో, హౌ ఆర్ యూ? యాక్చువల్లీ నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను సార్, మీరు చిల్డ్రన్స్తో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేపిస్తున్నారు సార్? 13 years. నాకు కూడా మీ డ్యాన్స్ చూసిన తర్వాత నాకు స్టెప్ వేయాలని ఉంది. నేను కూడా జాయిన్ అవ్వచ్చా సార్? థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నా పేరు యశస్విని. నేను యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. నాకు డ్యాన్స్ రాదు, కానీ ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుందామని వచ్చాను మాయా డ్యాన్స్ స్టూడియోకి. విజ్జు సార్ దగ్గర నేర్చుకోబోతున్నాను. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. డ్యాన్స్ ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా అనుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకోండి, మాయా డ్యాన్స్ స్టూడియోకి వచ్చి మీరు కూడా నేర్చుకోండి. ఈ రోజు మీరైతే మాయా డాన్స్ అకాడమీ గురించి అయితే చూసారు కదా. ఇక్కడ విజ్జు అనే డాన్స్ మాస్టర్ నేర్పిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకే డాన్స్ చేయాలనిపించింది. మీరు కూడా మీ పిల్లలు కానీ మీరు కానీ డాన్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ టు విజిట్ మాయా డాన్స్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిన్నైతే యాడ్ షూట్ చాలా బాగా వచ్చింది. మా మాస్టర్ మస్తు ఖుషి అయింది తెలుసా. ఇంతకీ మీ పేమెంట్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టేనా? డన్. ఓకే. నిన్న యాడ్ షూట్ వల్ల అస్సలు సరిగ్గా మాట్లాడుకోలేదు. మొత్తానికైతే అందరం ఒకటే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాం కదా. ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? నాదేముంది, నేనైతే యాక్టివ్ ఫీల్డ్లో ఉన్నాను కదా. ఎలాగోలా సర్వే అవ్వాలి కాబట్టి రామ ఫోటోగ్రఫీ కంపెనీలో క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. మీకు తెలిసిందే కదా, అక్కడ ఆ కంపెనీలో ఏ వర్క్ చేస్తున్నా, ఇక్కడ కూడా అదే వర్క్ చేస్తుంది. బట్ నా ఓన్ ఛానల్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంతే. స్క్రిప్ట్ రాస్తున్నాను, ప్రొడ్యూసర్ని కలుస్తున్నాను, డైరెక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను. చూడాలి మీరు. నేను ఒక క్రియేటివ్ కంపెనీలో సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఓకే. గ్రేట్ గాయ్స్, మొత్తానికైతే అందరం ఏదో ఒకటి చేస్తున్నాం. నాకు ఒక థాట్ ఉంది, షేర్ చేసుకోవచ్చా? చెప్పు. యాక్చువల్లీ నిన్న మా మాస్టర్ ఒక మాట అన్నారు. మన యాడ్ చూసి మీ టీం చాలా బాగుంది అని చాలాసార్లు అన్నారనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ టీం వర్క్ బాగుంది, మీ టీం వర్క్ బాగుంది అని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మరి మనం ఎందుకు ఒక టీం అవ్వకూడదు? టీమప్ అంటే నాకు అర్థం కాలే. మనం ఎలాగో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాం కదా. అవును. సో అలా డిఫరెంట్గా వేరువేరుగా కాకుండా మనందరం కలిసి వర్క్ చేద్దామా? ఏంటి గాయ్స్, ఐడియా నచ్చలేదా? ఐడియా బాగానే ఉంది కానీ నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. ఓకే ఓకే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? సరే ఓకే. స్కూల్ 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 చెప్తాను. యాక్చువల్గా మనం ఇండివిజువల్గా ఉండి టీమ్ అప్ అయిదాం అనుకున్నాం కదా. ఇండివిజువల్గా ఉండి వర్క్ చేసే వాళ్ళు ఒకటే దగ్గర ఉండి మనం వర్క్ చేస్తే బెటర్ కదా. బాగుంది కదా. కానీ ఎక్కడుంటాం? వి కెన్ రెంట్ హౌస్. కానీ ఇప్పటికిప్పుడు రెంట్ హౌస్ అంటే కష్టం కదా. ఏం కష్టం కాదు, మా బాస్ వాళ్ళ రిలేటివ్ది హోమ్ ఉంది. మీకు ఓకే అంటే నేను మాట్లాడతాను. నాకు ఓకే. ఓకే. కానీ ఒప్పుకుంటారా మరి అందరుంటే? నేను సెట్ చేస్తా కదా. అయితే ఓకే.
ప్రస్తుతానికైతే ఒక దగ్గరకు వచ్చేసినాం. నాకు ఈ చదువుడు వేరం ఏం పెట్టకూరి, రేపు ఈవెంట్ ఉంది, ఈవెంట్ చేసుకోవాలి. నేను కూడా వచ్చేటప్పుడు లొకేషన్ చూసుకున్నా. నాకు వర్క్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. నాకైతే కదా ఏం ప్రశాంతంగా అసలు పీస్ఫుల్ ఉంది. మంచిగా నేను స్టోరీలు రాసుకుంటే నేను ఉంటా. నన్ను ఎవ్వరికి వెళ్ళదు. మరి నీ సంగతి ఏంది? యాక్చువల్లీ నా డ్యాన్స్ క్లాస్ కూడా పక్కనే. ఓకే, ఆల్ సెట్ కదా, చలో వెళ్దాం. వాళ్ళు పాల్పొందిస్తారేమో, మనం మాత్రం వావ్, బాగుంది. వావ్, నైస్. మొత్తానికి మంచి ఇల్లు దొరికింది. అబ్బా, బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకేంద్రో ఎలా ఉంది ఇల్లు? నిజంగానే బాగుంది.